హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 2024 నవంబర్ నెలలో గృహారంభానికి గృహప్రవేశానికి ముహూర్తాలు ఏ రోజుల్లో ఏ తిథుల్లో ఉన్నాయి అనేది తెలుసుకుందామండి. చూడండి, నవంబర్ 1 తారీఖున మనకి అమావాస్య అనేది వచ్చింది. కార్తీక మాసము 2 తారీఖు నుంచి ప్రారంభము. అయితే విశాఖ నక్షత్రం కాబట్టి ఈ రోజునైతే ఏ ముహూర్తాలు ఇవ్వలేదు. అయితే 3 తారీఖున గృహారంభానికి గృహప్రవేశానికి రెండింటికి ముహూర్తాలు అనేవి ఉన్నాయి. అంటే గృహారంభం అంటే చెప్పాను, భూమి పూజ అని చేస్తారు కదా, శంకుస్థాపన ఉదయం పూట పెట్టుకుంటే మంచిదండి. ఈ ముహూర్తం అనేది 12 లోపు పూజ అనేది అయిపోవాలన్నమాట. భూమి పూజ శంకుస్థాపన కార్యక్రమం అనేది 12 లోపు అయిపోవాలి, మధ్యాహ్నం ఎప్పుడైనా సరే, అది గుర్తుపెట్టుకోండి. ఇంకా 4 అయితే లేదండి. 5వ తారీఖున గృహప్రవేశానికి ముహూర్తాలు అయితే ఉన్నాయి. మరి 6వ తారీఖున గృహారంభానికి గృహప్రవేశానికి అంటే శంకుస్థాపనకి గృహప్రవేశానికి కూడా ముహూర్తాలు అనేవి ఉన్నాయి. ఇంకా 7వ తారీఖున కూడా గృహప్రవేశానికి గృహారంభానికి రెండింటికి ముహూర్తాలు అనేవి ఉన్నాయండి. 8వ తారీఖున కూడా మీకు శంకుస్థాపన అనేది చేసుకోవచ్చు, అలాగే గృహప్రవేశం కూడా మీరు చేసుకోవచ్చు అండి, ముహూర్తాలు అనేవి పెట్టించుకోవచ్చు. 9వ తారీఖున కూడా మీకు గృహప్రవేశానికి అలాగే గృహారంభానికి అంటే భూమి పూజకి శంకుస్థాపనకి గృహప్రవేశానికి కూడా ముహూర్తాలు అనేవి ఉన్నాయి. 10వ తారీఖున కూడా మీకు చూడండి రెండింటికి ముహూర్తాలు ఉన్నాయి. అంటే గృహారంభానికి అంటే శంకుస్థాపనకి అలాగే గృహప్రవేశానికి కూడా ముహూర్తాలు అనేవి ఉన్నాయి. ఇంకా 11వ తారీఖు అయితే లేవండి ముహూర్తాలు. ఇంకా 12వ తారీఖున గృహప్రవేశానికి మాత్రమే ముహూర్తం అనేది ఉంది. మళ్ళీ 13వ తారీఖున గృహారంభానికి గృహప్రవేశానికి ముహూర్తాలు అనేవి ఉన్నాయి. అలాగే 14వ తారీఖున కూడా గృహారంభానికి గృహప్రవేశానికి ముహూర్తాలు అనేవి ఉన్నాయి. 15 అయితే లేవండి పౌర్ణమి రోజున. మరి 16వ తారీఖున గృహారంభానికి గృహప్రవేశానికి ముహూర్తాలు అనేవి ఇచ్చారు రెండింటికి. ఇంకా 17న కూడా మీకు చూడండి రోహిణి నక్షత్రము విద్య ఆదివారము, ఈ రోజున కూడా గృహారంభానికి గృహప్రవేశానికి ముహూర్తాలు అనేవి ఉన్నాయి. ఇంకా 18 అనేది లేదండి. 19వ తారీఖున గృహారంభానికి గృహప్రవేశానికి తెల్లవారితే 20 అనంగా కూడా మీకు గృహారంభ ముహూర్తం అనేది పెట్టవచ్చు, చెప్పలేము. ఈ రోజున రెండింటికి ముహూర్తాలు అనేవి ఇచ్చారు. ఇక 20వ తారీఖున కూడా గృహారంభానికి గృహప్రవేశానికి ముహూర్తాలు ఉన్నాయి. 21వ తారీఖున కూడా షష్ఠి, ఈ రోజున కూడా గృహారంభానికి గృహప్రవేశానికి ముహూర్తాలు అనేవి ఉన్నాయి. 22వ తారీఖున మఘ నక్షత్రం వచ్చిన తర్వాత, ఆశ్లేష నక్షత్రం పనికిరాదు, మఘ నక్షత్రం వచ్చిన తర్వాత మీకు గృహారంభానికి గృహప్రవేశానికి ముహూర్తాలు అనేవి మీరు పెట్టించుకోవచ్చు. ఇక 23 లేదండి. మళ్ళీ 24వ తారీఖు వచ్చేసి గృహారంభానికి గృహప్రవేశానికి రెండింటికి ముహూర్తాలు అనేవి ఉన్నాయి. 25వ తారీఖున గృహప్రవేశానికి మాత్రమే ముహూర్తాలు అనేవి ఉన్నాయి. 26, 27, 28, 29, 30 ఈ రోజుల్లో అయితే ఏ ముహూర్తాలు అనేవి లేవు. అంటే గృహప్రవేశానికి గృహారంభానికి ముహూర్తాలు అనేవి లేవు. చూసారు కదండి, మరి నవంబర్ నెలలో మనకి గృహారంభానికి గృహప్రవేశానికి ముహూర్తాలు అనేవి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ బటన్ని మీరు ఆల్ అని ట్యాప్ చేసినట్లయితే నేను వీడియో పోస్ట్ చేయగానే మీ దాకా చేరుతుంది నోటిఫికేషన్స్ ద్వారా. సో నా వీడియోస్ చూస్తూ ఉండండి. నవంబర్ క్యాలెండర్ నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను, మీకు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేయండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలండి. మరొక వీడియోతో మీ ముందుంటాను.